వచ్చేసి యశ్వర్ నగర్ స్టోర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ అయితే ఈ రోజు చూడబోతున్నాము. అందులో ఇది మన ఫస్ట్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి మనకి విస్కో జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఇది శారీ వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ కూడా చెక్స్ ప్యాటర్న్ వస్తుందండి. చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుంది. కింద బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ జీరీ వీవింగ్ తో అయితే కంచి స్టైల్ బార్డర్ వస్తుంది. అది 5 ఇంచెస్ వస్తుంది. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే 3 ఇంచెస్ ఆఫ్ మనకు గోల్డెన్ జెరీ వీవింగ్ లో అయితే బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ శారీ కూడా ప్లెయిన్ కాకుండా మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అయితే వస్తుందండి. శారీ అయితే పళ్ళు కూడా మనకి రన్నింగ్ లోనే ఉంటుంది. జస్ట్ మనకి సెల్ఫ్ లోనే టాజిల్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి ఇది బ్లౌజ్ చూసినట్లయితే మనకి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే పేరప్ చేస్తారు. దీనికి వచ్చేసరికి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ప్లస్ గోల్డెన్ జరీ బూట అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి శారీస్ కాస్ట్ చూద్దాం ఒకసారి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 550 రూపీస్ పడుతుందండి. ఎవరైనా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి హోల్సేల్ ప్రైస్ లో పడుతుంది. ఈ శారీస్ అంతా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాము. ఇందులో వచ్చేసరికి మనం టోటల్ గా ఓవరాల్ గా చూసినట్లయితే 6 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అండ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. అన్నిటి కూడా మనకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే పేరప్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఓన్లీ 550 రూపీస్ పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. అండి ఇది వచ్చేసరికి మన బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ లో చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు కొంచెం లెనిన్ బేస్ లో అయితే ఉంటుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి ఒక్కసారి మనం శారీ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బార్డర్ స్టైల్ చూసినట్లయితే కనుక మనకు బార్డర్ స్టైల్లో చిన్నది జెరీ బార్డర్ స్టైల్ అయితే వస్తుందండి. కడ్డీ బార్డర్ స్టైల్లో. ప్లస్ మనం మిడిల్ పార్ట్ చూసినట్లయితే కాంట్రాస్ట్ లోనే జెరీ చెక్స్ ఇవ్వడం జరుగుతుంది గోల్డెన్ జెరీతోని. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది మనకి కడ్డీ బార్డర్. ప్లస్ టెంపుల్ బార్డర్ కూడా త్రూ అవుట్ లో మనకి బార్డర్ కంటిన్యూ అవుతుందండి. శారీ మిడిల్ పార్ట్ లో కనుక మనం డిజైన్ చూసినట్లయితే కనుక అక్కడ వచ్చేసి మనకి టోటల్ గా ఫ్లోరల్ ఎంబోస్ డిజైన్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్. ఒక్కసారి మనం పళ్ళు చూసినట్లయితే కనుక పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ షేడ్ లో అయితే పళ్ళు వస్తుందండి. ఇది పళ్ళు. బ్లౌజ్ చూద్దాం ఒకసారి. ఈ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. హ్యాండ్ పర్పస్ అయితే సేమ్ మనకి శారీలో ఏ విధంగా అయితే బార్డర్ వచ్చిందో హ్యాండ్ పర్పస్ కూడా అదే బార్డర్ వస్తుంది. సార్ ఈ శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే మనం చూడబోతున్నాం అండి. వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉంటుంది. చాలా రేర్ అండి. ఇది వచ్చేసరికి మనకి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మనకు టోటల్ గా 6 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇందులో కనుక మీకు ఏదైనా శారీస్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 770 రూపీస్ మాత్రమే పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి మనకు బడ్జెట్ రేంజ్ లో వస్తుంది. ఈ శారీ వచ్చేసరికి మనకి కోటా ఫ్యాబ్రిక్ లో అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు ఎల్లో అండ్ పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది. శారీ బార్డర్ చూసినట్లయితే కనుక మనకు కంచి స్టైల్ బార్డర్ అయితే వస్తుందండి. కింద పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 3 ఇంచెస్ ఆఫ్ కట్టి బార్డర్ స్టైల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఆల్ ఓవర్ శారీ కనుక ఒకసారి చెక్ చేసినట్లయితే కనుక మీరు కలంకారీ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే వస్తుందండి. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ ఇది వచ్చేసరికి మనకి. ఈ శారీ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫోటో గురించి మనం స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు. అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఒకసారి శారీ పళ్ళు చూసినట్లయితే మనకి కలంకారీ స్టైల్లోనే ఈ విధంగా వస్తుందండి. పికాక్ స్టైల్ ఆఫ్ పళ్ళు వస్తుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం మనం. ఈ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. హ్యాండ్ పర్పస్ అయితే మనకు 2 సైడ్స్ కూడా చేశాడు. ఒకసారి ఈ శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం మనం. ఇందులో వచ్చేసరికి టోటల్ గా మనకి 7 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 7 కూడా చాలా డిఫరెంట్ కలర్స్. ఇది గిఫ్ట్ పర్పస్ కూడా మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ 550 రూపీస్ మాత్రమే ఈ శారీస్ వచ్చి ఆఫీస్ వేర్ కానీ మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ షేడ్ లో ఉంది. ప్రజెంట్ మనకి ఎంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్. ఇది వచ్చేసరికి మనకు బొలంపురి ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఒక్కసారి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చిన్న బార్డర్ వస్తుందండి. ఇదంతా కూడా మనకు గోల్డెన్ జెరీతో అయితే బార్డర్ వస్తుంది. పైన బార్డర్ చూసినట్లయితే స్మాల్ టెంపుల్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకు గోల్డెన్ జెరీ వీవింగ్ లో వస్తుందండి. పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సేమ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మళ్ళీ మనం కింద బార్డర్ చూసినట్లయితే కనుక పిచ్ వై ప్రింట్స్ లాగా
ఎంబ్రాయిడింగ్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి శారీ టోటల్ గా ఓవరాల్ శారీ వస్తుంది. శారీకి ఇది వచ్చేసరికి మనకి హైలైట్ గా ఉంటుందండి. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక స్మాల్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది. ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ లో ఉంటుందండి. శారీ వచ్చేసరికి టోటల్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇదే విధంగా ఉంటుంది. ఇది పళ్ళు చూసినట్లయితే కనుక మనకి ఇది పళ్ళు వస్తుందండి. సేమ్ రన్నింగ్ లోనే ఉంటుంది. కాకపోతే జస్ట్ మనకి గోల్డెన్ జెరీ లైన్స్ అనేది ఇలా హెవీ లైన్స్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి టాజిల్స్ కూడా సెల్ఫ్ లోనే ఉంటుంది. ఒకసారి బ్లౌజ్ చూద్దాం. ఓకేనా, బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి సెల్ఫ్ లోనే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ అయితే 2 సైడ్స్ కూడా బార్డర్ ఇచ్చేసారు. లేదు అనుకుంటే మీరు కాంట్రాస్ట్ షేడ్ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మార్కెట్లో ఎంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఒక్కసారి ఇందులో వచ్చేసరికి కలర్స్ అండి. ఇది చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మనకి ఇందులో చూసినట్లయితే కనుక. ఒక్కసారి కలర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేయండి. టోటల్ గా మనకి ఇందులో వచ్చేసరికి 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. శారీస్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా డీసెంట్ అండ్ డిగ్నిటీ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకి జస్ట్ 1030 రూపీస్ పడుతుంది. ఈ శారీస్ కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సో ఒక కొత్త ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చేసరికి మనకి రష్యన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెట్ లో కొత్తగా వస్తున్నటువంటి ఫ్యాబ్రిక్ అది మాత్రం చాలా స్మూత్ అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. ఈజీ టు క్యారీ చేయొచ్చు. మనం శారీ చూస్తుంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో అండి. ఇది వచ్చేసరికి బార్డర్ చూసినట్లయితే కనుక మనకు గోల్డెన్ జెరీతోనైతే ఆల్ ఓవర్ కూడా జస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ బార్డర్ స్టైల్ వచ్చేసి మనకి శారీ పైన బార్డర్ కూడా అదే విధంగా వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ సీక్వెన్స్ లైన్ వస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తో ఇస్తే వస్తుంది. ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ వీవింగ్ లో వస్తుందండి. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఒక్కసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకు గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే పళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. చాలా రిచ్ పళ్ళు ఇచ్చేసారు. సెల్ఫ్ లోనే మనకి టాజిల్స్ కూడా ఇచ్చేసారు పళ్ళుకి వచ్చేసరికి. ఒక్కసారి ఈ శారీ బ్లౌజ్ చూద్దాం. మనం బ్లౌజ్ చూద్దామండి. ఒకసారి శారీలో వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బుట్టి స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే స్మాల్ పీస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి త్రూ అవుట్ బార్డర్ 2 సైడ్స్ కూడా హ్యాండ్ పర్పస్ అయితే వాళ్ళు కూడా ఇచ్చేసారు. ఇది శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఒక్కసారి శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ మనం చూద్దాం. ఇప్పుడు పింక్ కలర్ అండి. ఇందులో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఇది మెరూన్ కలర్. ఇది వచ్చేసరికి డార్క్ రెడ్ షేడ్ అండి. ఇది వచ్చేసరికి సీ బ్లూ షేడ్. ఇది నేవీ బ్లూ షేడ్ అండి. టోటల్ గా ఇందులో వచ్చేసరికి మనకి 7 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసరికి 1170 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఈ శారీ కనుక నచ్చితే మీరు స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ కలెక్షన్ చూడండి. నెక్స్ట్ వెరైటీ అండి. ఇది వచ్చేసరికి మనకి బెనారస్ లోని బామ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే కలెక్షన్ చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా సెల్ఫ్ శారీ మీద వచ్చేసి సిల్వర్ జెరీ వీవింగ్ తో వస్తుందండి. శారీ మాత్రం చాలా గ్రాండ్ హైలైట్ లుక్ అయితే వస్తుంది. ఇది మన బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే అండి. బార్డర్ చూసినట్లయితే కనుక మనకి కంచి స్టైల్ ఆఫ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మనకు బార్డర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ డిజైన్ అండి. బార్డర్ ఒక్కసారి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక కూడా ఆల్ ఓవర్ కూడా మనకి సిల్వర్ జెరీ వీవింగ్ లో వస్తుందండి. ఇదంతా ప్రింట్ స్టైల్ కాదు, ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ లో వస్తుంది. ఒక్కసారి మన పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఈ విధంగా వస్తుంది. సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం శారీ ఆల్ ఓవర్ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక యానిమల్ థీమ్ తోనైతే శారీ ఆల్ ఓవర్ వస్తుందండి. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది కలంకారీ స్టైల్లోనే యానిమల్ థీమ్స్ తోనే వస్తుంది. ఇది వచ్చేసరికి సిల్వర్ జెరీ వీవింగ్ అండి. చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వచ్చేసరికి ఒక్కసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అండి. దిస్ ద డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి ఇదంతా కూడా ఎలిఫెంట్స్ అండ్ పికాక్ స్టైల్ ఆఫ్ డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు టాజిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే కనుక మనకి ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బూటీ స్టైల్ ఆఫ్ బెనారస్ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చేసారు. హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ కూడా ఉంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా బాగుందండి శారీ మాత్రం. ఈ శారీ మాత్రం మిస్ చేసుకోకండి. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ చూద్దాం మనం.
ఒక్కసారి ఈ శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ అయితే చూడబోతున్నాం. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకు ఎల్లో షేడ్ అండి, ఇది వచ్చేసరికి పిస్తా గ్రీన్ షేడ్, ఇది వచ్చేసరికి మనకు డార్క్ రెడ్ షేడ్ అండి. టోటల్గా ఇందులో వచ్చేసరికి మనకి 4 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. జస్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మాత్రం చాలా రీజనబుల్ అండి, ఎవరు కూడా గెస్ట్ చేయలేరు. చాలా తక్కువ రేంజ్, జస్ట్ 1320 రూపీస్ మాత్రమే ఇది. ఈ శారీ మాత్రం మిస్ చేసుకోకండి, ఎటువంటి ఫంక్షన్స్కైనా మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. మనకి వన్ ఆఫ్ ది క్యాట్లాగ్ శారీ అండి, ఇది వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్ అండ్ రేర్ మెటీరియల్స్. ఇది వచ్చేసరికి మనకి రామ్యాంగో ఫ్యాబ్రిక్ అండి. రామ్యాంగో ఫ్యాబ్రిక్ మీద చూసినట్లయితే కనుక ఆల్ ఓవర్ శారీ కూడా మనకి పైతాని స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఒక్కసారి బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఆల్ ఓవర్ కూడా ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ షేడ్ మీద ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ వస్తుందండి. ఇదంతా కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి ఫ్లవర్ స్టైల్ అయితే బార్డర్ అయితే వస్తుంది. పైతాని స్టైల్లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకి కింద చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ షేడ్ లో ఎల్లో స్టైల్ ఆఫ్ పైపింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ ఆల్ ఓవర్ కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తోనే త్రూ అవుట్ శారీ కంటిన్యూ అవుతుంది. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు డాలర్ బుట్టి స్టైల్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ అయితే బుట్టి స్టైల్ వస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ జెరీతోనే ఉంటుందండి. ఒక్కసారి పళ్ళు చూసినట్లయితే కనుక షార్ట్ అండ్ రిచ్ పళ్ళు ఇది వచ్చేసరికి ఒక్కసారి పళ్ళు చూడండి, ఆల్ ఓవర్ కూడా మనకి జెరీ వీవింగ్ లోనే ఉంటుంది. ట్యాజిల్ చూసినట్లయితే కనుక మనకి శారీలో ఏ కలర్స్ అయితే యూజ్ అయినాయో అవన్నిటితోనైతే మనకి కాంట్రాస్ట్ షేడ్ లో ట్యాజిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం మనం. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ షేడ్ మనకు శారీలో కింద ఎల్లో షేడ్ పైపింగ్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా ఈ విధంగా వస్తుందండి. చాలా డిఫరెంట్ అండ్ చాలా రేర్ కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి. ఎల్లో షేడ్కి వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా మనకి మిడిల్ పార్ట్ చూసినట్లయితే కూడా సిల్వర్ జెరీ వీవింగ్ తోనే త్రూ అవుట్ బ్లౌజ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది బార్డర్ అండి, హ్యాండ్ పర్పస్ కానీ మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. చాలా బిగ్ బార్డర్ స్టైల్ అయితే ఇచ్చేసారు. ఒక్కసారి ఇందులో మనకి ఇది క్యాట్లాగ్ కాబట్టి నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి డిజైన్స్ వేరు ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ ఆ డిజైన్స్ కానీ ఆ ప్యాటర్న్ జస్ట్ ఒక్కసారి చూద్దాము. ఈ శారీ కాస్ట్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. జస్ట్ మనం ఈ శారీ కాస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 4380 రూపీస్ పడుతుంది. 4380. ఇది వచ్చేసరికి మనకి చాలా బాగుంటుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇందులో ఉన్నటువంటి నెక్స్ట్ అండి, ఇది వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ క్యాట్లాగ్ పీస్. ఇది వచ్చేసరికి మనకు పీచ్ షేడ్కి వచ్చేసరికి రామా బ్లూ వస్తుందండి పైపింగ్. బ్లౌజ్ చూసినట్లయితే కనుక సేమ్ మనకి రామా గ్రీన్ బ్లౌజ్తోనే త్రూ అవుట్ శారీ కూడా కంటిన్యూ అయిపోతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 4380 పడుతుంది. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్యాటర్న్. ఇది వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ షేడ్కి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్కాలఫింగ్ తోనైతే వస్తుందండి. ఇది వచ్చేసరికి ఇది మనకు ఆల్ ఓవర్ శారీ కూడా ఈ విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ జెరీలతోనైతే ఆల్ ఓవర్ త్రూ అవుట్ శారీ కూడా మనకు వీవింగ్ తోని కంటిన్యూ అవుతుంది ఫ్లోరల్ లో. శారీ కాస్ట్ వచ్చేసరికి 3760 పడుతుంది. ఈ 3 పీసెస్ కూడా మనకి క్యాట్లాగ్ పీసెస్ అంటే కలర్స్ అయితే నాట్ అవైలబుల్. ఇది ఓన్లీ సింగిల్ పీసెస్. ఈ శారీస్ అంత నచ్చినట్లయితే స్క్రీన్ మీద కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. మన నెక్స్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసరికి మనకి బెనారస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసరికి మనకు శారీ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ లో అయితే చూస్తున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ఒక్కసారి మనం బార్డర్ చూసినట్టయితే కనుక అయితే రెడ్ షేడ్ లో మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తోని కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుందండి. ఇదంతా కూడా యాంటిక్ జెరీ లాగా కనిపిస్తుంది. మనకు ఆల్ ఓవర్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుందండి. ఒకసారి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. పైన బార్డర్ చూసినట్లయితే కనుక జస్ట్ 4 to 5 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకి శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక ఒక్కసారి ఆల్ ఓవర్ చూడండి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి మనకు ఫ్లవర్స్ అండ్ లీవ్ స్టైల్ అయితే ఆల్ ఓవర్ కూడా సిల్వర్ అండ్ గోల్డెన్ జెరీ వీవింగ్ తో అయితే ఆల్ ఓవర్ శారీ వస్తుంది. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ కూడా మనకి క్లియర్ గా చెప్పాలంటే కనుక ఆల్ ఓవర్ యాంటిక్ జెరీ వీవింగ్స్ అనేది కనిపిస్తుంది. శారీ వచ్చేసి అంటే చూసినట్లయితే కనుక రిచ్ పళ్ళు అండి, రెడ్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో చాలా బాగుంది. రిచ్ పళ్ళు ఇచ్చింది. ఇది వచ్చేసరికి మనకి టాజిల్స్ అండి. ఒకసారి బ్లౌజ్ చూద్దాము. ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్ బూటీ స్టైల్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసరికి మనం ఇప్పటి వరకు అయితే ఏ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ కూడా ఇటువంటి బూటీ స్టైల్ అయితే అబ్జర్వ్ చేయలేదు. ఇది వచ్చేసరికి చాలా రేర్ బుట్టీస్ అండి. ఇది వచ్చేసరికి మనకి బాడీ స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసరికి హ్యాండ్ పర్పస్ బార్డర్ కూడా ఇచ్చేసారు. ఈ శారీ కలర్ కాంబినేషన్స్ అండ్ ఒకసారి ప్రైస్ అబ్జర్వ్ చేద్దాం మనం.
శారీలో కలర్ కాంబినేషన్స్ అయితే మనం చూద్దామండి. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి స్కై బ్లూ షేడ్ వస్తుంది, ఇది వచ్చేసరికి ఎల్లో షేడ్, దిస్ ఇస్ ద వైన్ షేడ్, ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ షేడ్ అండి, ప్యారెట్ గ్రీన్, ఇది వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ అండి. ఇవి టోటల్గా 5 కలర్ కాంబినేషన్స్ అండి. ఇవి వచ్చేసరికి చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్తోనైతే ఈ శారీస్ మన దగ్గర ఉన్నాయి. ప్రస్తుతానికి శారీస్ కాస్ట్ మాత్రం చాలా రీజనబుల్ అండి, జస్ట్ 2000 రూపీస్ పడుతుంది. ఈ శారీస్ కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ మన లేటెస్ట్ ఫ్యాన్సీ శారీ కలెక్షన్స్ అయితే చూడబోతున్నాము ఈరోజు ఈ వీడియోలో. అందులో మన ఫస్ట్ కలెక్షన్ అండి, ఇది వచ్చేసరికి మన ఫస్ట్ వర్క్ శారీస్ అయితే చూడబోతున్నాము. ఇది వచ్చేసరికి మనకి షిమ్మర్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ లో ఉంది. ఇది మనం శారీ చూసినట్లయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. ఇది వచ్చేసరికి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఈజీగా యూస్ చేయొచ్చు అండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. బార్డర్ చూసినట్లయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, బార్డర్ అయితే జస్ట్ 3 to 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఇదంతా కూడా మనకు గోల్డెన్ జెరీతోనైతే ఎంబ్రాయిడింగ్ స్టైల్లో అయితే బార్డర్ వస్తుందండి. పైన బార్డర్ కింద బార్డర్ రెండు సేమ్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు ఫ్లవర్ బూటీ స్టైల్ అయితే ఎంబ్రాయిడింగ్ స్టైల్ ఇచ్చేసారు. దాని మీద ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు స్టోన్స్ కూడా వస్తుందండి. ఇదంతా కూడా శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, ఈజీ టు క్యారీ చేయొచ్చు. యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కూడా శారీస్ అనేది మాత్రం యూజ్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసరికి మనకు ఒకసారి పళ్ళు చూద్దాం. పళ్ళు వచ్చేసరికి షార్ట్ అండ్ రిచ్ పళ్ళు అండి, చాలా గ్రాండ్ గా ఉంది. ఇది రిసెప్షన్ కానీ ఎటువంటి ఫంక్షన్స్ కైనా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి శారీలో బ్లౌజ్ చూద్దాం. హ్యాండ్స్ కోసం ఇది మనం బ్లౌజ్ చూసినట్లయితే కనుక ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా ఫోక్ స్టైల్ అయితే బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. హ్యాండింగ్ పర్పస్ బ్యాక్ సైడ్ అయితే మనకి డిజైన్ అయితే ఇచ్చేసారు. ఒకసారి శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ చూద్దాం మనం. ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ లో అయితే ఉందండి. ఇది పికాక్ బ్లూ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి రామ గ్రీన్ షేడ్ లో ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి డార్క్ వైన్ షేడ్ లో అయితే ఉంటుందండి. టోటల్ గా మనకి 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి చాలా రీజనబుల్ అండ్ హోల్సేల్ ప్రైస్ అండి, 2070 రూపీస్ పడుతుంది. ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వాలి. మనం నెక్స్ట్ కలెక్షన్ చేద్దాం. ఇది వచ్చేసరికి మనకు వర్క్ శారీస్ లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే చూస్తున్నాము. ఇదంతా ఒకసారి మనం శారీ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకు కాపర్ జరీతోనైతే మనకు ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుందండి. కింద బార్డర్ స్టైల్ వచ్చేసరికి మనకి లీవ్ స్టైల్ అయితే వస్తుంది. ఆల్ ఓవర్ కూడా చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్ అండి. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది యంగ్స్టర్స్ కానీ ఎవరైనా కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంటుందండి. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి లీవ్ స్టైల్లో అయితే మాత్రం మనకు మొత్తం ఓవరాల్ గా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే లీవ్ స్టైల్లో ఇచ్చేసారు కాపర్ బుటీస్ తోని. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ప్లస్ మళ్ళీ మనకి ఇది స్టోన్స్ కూడా వస్తుందండి శారీలో. ఇది వచ్చేసరికి మనం పళ్ళు అండి. ఇది మనం చూసినట్లయితే కానీ మనకి టాజిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం. మనం బ్లౌజ్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మన బ్యాక్ నెక్ అనేది మాత్రం చాలా హెవీగా వచ్చేసారండి. హ్యాండ్ పర్పస్ అయితే మనకు షార్ట్ బార్డర్స్ అయితే ఇచ్చేసారు. శారీ మాత్రం చాలా బాగుందండి. ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి డార్క్ మెరీన్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ అండి. వర్క్లెస్ శారీస్ లో మాత్రం మనకి నావీ బ్లూ అనేది చాలా రేర్ గా వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పింక్ షేడ్ లో వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి పర్పుల్ షేడ్ లో డార్క్ పర్పుల్ షేడ్ వస్తుందండి. టోటల్ గా 5 కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి 1580 పడుతుంది. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం అండి. ఇది వచ్చేసరికి మనకి షిమ్మర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాము. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సింపుల్ అండ్ లైట్ వెయిట్ గా ఉంటుందండి. చాలా ఈజీ టు క్యారీ. ఇది వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ వచ్చేసరికి. ఒక్కసారి మనం శారీ బార్డర్ చూసినట్లయితే జస్ట్ స్మాల్ బార్డర్ అండి, జస్ట్ 1 or 2 ఇంచెస్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. అదంతా కూడా మనకి సిల్వర్ జెరీతోనైతే కూడా ఎంబ్రాయిడింగ్ స్టైల్ అయితే వస్తుందండి. బార్డర్ వచ్చేసరికి అందులోనే మనకి చిన్న స్కాలపింగ్ డిజైన్ తో కూడా వస్తుందండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో ట్రెండింగ్ లో ఉన్నటువంటి స్కాలపింగ్ డిజైన్ వచ్చేసరికి చిన్న డిజైన్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి స్టోన్ లేస్ కూడా వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ కూడా
పైన బార్డర్ కూడా సేమ్ మనకు అదే విధంగా త్రూఅవుట్ సారీ కంటిన్యూ అవుతుందండి. ఒక్కసారి సారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక చాలా డిఫరెంట్ బూటీ స్టైల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి ఫ్లవర్ స్టైల్ వస్తుందండి. ఫ్లవర్ స్టైల్ తోనే సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ సిల్వర్ జెరీతోనైతే ఆల్ ఓవర్ కూడా చాలా నీట్ వర్క్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి సేమ్ మళ్ళీ స్టోన్ వర్క్ అయితే కంప్లీట్ గా వస్తుందండి. శారీ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. నైట్ ఫంక్షన్స్ కి మాత్రం, అటువంటి ఫంక్షన్స్ మాత్రం చాలా బాగుంటుంది. రిసెప్షన్ కానీ, గెట్ టుగెదర్ కానీ, కాలేజ్ లో అకేషన్స్ కానీ, ఎటువంటి ఫంక్షన్స్ కైనా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఒక్కసారి శారీ కాస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక జస్ట్ 1830 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. 1830. ఇందులో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్స్ ఒక్కసారి మనం చూద్దాము. దానికంటే ఫస్ట్ ఒకసారి నామండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ కాకుండా బ్యాక్ నెక్ వచ్చేసరికి మాత్రమే మనకు సేమ్ శారీలో ఇచ్చినటువంటి స్మాల్ బుటీస్ అండ్ ఫ్లవర్ స్టైల్ అయితే బ్యాక్ సైడ్ నెక్ ఇచ్చేసారు. ప్లెయిన్ హ్యాండ్స్ వస్తుందండి. శారీ ఆల్మోస్ట్ మనకు ఫుల్ హెవీగా ఉంది కాబట్టి సింపుల్ గా ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ అండి. ఇది వచ్చేసరికి మనకి డార్క్ రమా గ్రీన్ షేడ్, పికాక్ బ్లూ అండ్ ఆల్సో దిస్ ఇస్ మెహందీ గ్రీన్ అండి. చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్. టోటల్ గా 5 కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సారీ కాస్ట్ వచ్చేసరికి జస్ట్ మనం పట్టు కలెక్షన్ చూస్తున్నామండి ఈ రోజు వచ్చేసరికి. ఇది పట్టులో వచ్చేసరికి ఉప్పాడలో సాఫ్ట్ సిల్క్ అండి. ప్రజెంట్ మనకు మార్కెట్ లో ఎంత రన్నింగ్ లో ఉన్నటువంటి ఒక పట్టు శారీస్. ఇది వచ్చేసరికి మనకు మన బడ్జెట్ రేంజ్ లోనే అండి. ఇది వచ్చేసరికి మనకు శారీ చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇది ఒకసారి లైట్ యాష్ షేడ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు డార్క్ మెజంతా షేడ్ అండి. లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ లో అయితే శారీ ఉంది. ఇదంతా మనం బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇదంతా కూడా సిల్వర్ జెరీ లైన్స్ అండి. ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ వస్తుంది. ఒకసారి క్లియర్ గా చూడండి. సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్ ఓవర్ కూడా జెరీ వీవింగ్ తో వస్తుంది. ఇదంతా కూడా బార్డర్ స్టైల్ అండి. ఇది వచ్చేసరికి మనకు వన్ ఆఫ్ ది బంచ్ స్టైల్ అయితే వస్తుందండి. ఇట్లా పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కూడా సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ అయితే వస్తుందండి. మనకి ఈ విధంగా ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక సిల్వర్ జెరీతోని వీవింగ్ స్టైల్లో మనకి పికాక్ స్టైల్ వస్తుందండి. చాలా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ పికాక్ కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా ఆల్ ఓవర్ శారీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. చాలా స్మూత్ గా ఉంటుంది. ఈజీ టు క్యారీ అండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళ అయినా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఒకసారి పళ్ళు చూసినట్లయితే కనుక మనకి సేమ్ మనకి కాంట్రాస్ట్ షేడ్ లోనే బ్రొకెట్ స్టైల్ ఆఫ్ పళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా వీవింగ్ స్టైల్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ లోనే ప్యాటర్న్స్ కూడా ఇచ్చేసారు. ఒకసారి బ్లౌజ్ చూస్తున్నామండి. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసరికి 2 sides కూడా హ్యాండ్ పర్పస్ అయితే మోడల్ ఇస్తారు. మనం కావాలంటే మగ్గం వర్క్ స్టైల్ కానీ, కంప్యూటర్ వర్క్ స్టైల్ కానీ యూస్ చేయొచ్చు. ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మనకి జస్ట్ 2940. ఇందులో వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ కాబట్టి సేమ్ కలర్స్ అయితే రావు. ఒక్కసారి ఇందులో ఉన్నటువంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి మన ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ వస్తుందండి. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద స్టైల్ అండి. ఇది ఇంకో స్టైల్ వస్తుంది మనకి. రెండు డార్క్ షేడ్ లో వస్తుంది. ఈ శారీస్ వచ్చేసరికి మనకి జస్ట్ 2940 అండి. ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్ అండి. ఇది వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ బ్రైడల్ షేడ్ లో ఉండేటువంటి కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ అండి. చాలా డిఫరెంట్ యూనిక్ ప్యాటర్న్స్ వచ్చేసరికి జస్ట్ 2940 పడుతుంది. ఇది వచ్చేసరికి ఇంకో డిఫరెంట్ అండి. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కొన్ని కలర్ కాంబినేషన్స్, కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాము. మీరు స్టోర్కి విజిట్ అయినట్లయితే కనుక ఎక్కువ కలర్స్ అయితే చూడొచ్చు. ఇవి వచ్చేసరికి ఉప్పాడ సాఫ్ట్ సిల్క్ లో ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్స్ అంటే నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. నారాయణపేట పట్టు సారీస్ అయితే చూస్తున్నాము. ఇది మార్కెట్ లో ఎంతో ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అండి. ఇప్పుడు ప్రజెంట్ బడ్జెట్ రేంజ్ సారీస్ అండి. ప్లస్ మనకు బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మనకి కడ్డీ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. బోత్ సైడ్స్ కూడా సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బుటీ స్టైల్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి ఇది వచ్చేసరికి మనకు గోల్డెన్ థ్రెడ్ స్టైల్ ఆఫ్ బూటీస్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి పళ్ళు చూసినట్లయితే కనుక పైతానీ స్టైల్ ఆఫ్ పళ్ళు వస్తుంది. ప్లస్ అందులో వచ్చేసి మనకి పళ్ళు వస్తుందండి. ఒక్కసారి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ రెడ్ షేడ్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 sides కూడా మనకి బార్డర్ ఇస్తారు. ఇది శారీస్ వచ్చేసరికి జస్ట్ 2800 పడుతుంది. ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. కానీ ఇందులో వచ్చేసరికి మనకు బూటీ స్టైల్ అనేది చేంజ్ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా సేమ్ స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ శారీస్ అండి. ఇది వచ్చేసరికి మనకు కాపర్ వేవింగ్ స్టైల్ వస్తుంది. ఇది అంతా కూడా పికాక్ స్టైల్ వస్తుంది. ఇది వచ్చేసరికి మునియా స్టైల్ వస్తుంది. ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ అండ్ రేర్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి మన దగ్గర. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. ఒక్కసారి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి 2800 పడుతుంది. మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఓకేనా.
ఇది వచ్చేసరికి మనకు సెమీ పట్టే శారీ చూస్తున్నాం అండి. ఆల్మోస్ట్ మన బ్రైడల్ శారీస్ వస్తుంది. ఇదంతా కూడా మనకి ఇది అన్ని కూడా మన బడ్జెట్ రేంజ్ లోనే ఉంది. ఇది వచ్చేసరికి మనకు ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో ఎంత ట్రెండింగ్ లో ఉన్నటువంటి కలర్ అంటే లావెండర్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ స్టైల్ వస్తుంది. ఇదంతా సర్వ్ చేయండి. ఇది ఫుల్ స్టైల్ వస్తుంది. కింద వచ్చేసి కంచి స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది. జస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్. ఇదంతా కూడా మనకు గోల్డెన్ జెరీ వీవింగ్. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది. పైన చూసినట్లయితే కనుక కడ్డీ స్టైల్ బార్డర్ వస్తుందండి. ఇది మన పైన శారీ పైన బార్డర్ అబ్జర్వ్ చేసినట్లయితే జస్ట్ 4 ఇంచెస్ ఆఫ్ కడ్డీ బార్డర్ స్టైల్ వస్తుంది. ఆల్ ఓవర్ శారీ మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం ఫ్లోరల్ డిజైన్ టైప్ వస్తుందండి. ఇదంతా కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ తో వస్తుంది. శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది. పళ్ళు చూసినట్లయితే కనుక ఇది మనకి రిచ్ పళ్ళు వస్తుందండి. ఒక్కసారి బ్లౌజ్ చూద్దాం. ఇప్పుడు మనం బ్లౌజ్ చూస్తున్నాము. బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా బొటీ స్టైల్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారండి. 2 సైడ్స్ కూడా మనకి హ్యాండ్ పర్పస్ అయితే బార్డర్ వస్తుంది. ఇది వచ్చేసరికి మనకు డిజైన్ పీసెస్ అండి. ఇవి వచ్చేసరికి మనకి సేమ్ లో కలర్స్ అయితే రాదు. డిఫరెంట్ యూనిక్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి. ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. మళ్ళీ సేమ్ వచ్చేసరికి మనకి ఇది గోల్డ్ ఎల్లో షేడ్ వచ్చేసరికి ఆల్ ఓవర్ కూడా గోల్డెన్ జెరీ వీవింగ్ లోనే వస్తుంది. ఇవన్నీ కూడా మన బడ్జెట్ రేంజ్ అండి. జస్ట్ 2000 to 3000 బిలోనే ఉంటుంది. శారీస్ వచ్చేసరికి ఒక్కసారి చూడండి. ఇవన్నీ కూడా చాలా రేర్ కాంబినేషన్స్ వస్తాయి. మనకి సెల్ఫ్ లో ఉంటుంది. ప్లస్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ షేడ్ లో కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా సెల్ఫ్ లో ఇప్పుడు ప్రెసెంట్ సెల్ఫ్ ట్రెండింగ్ లో నడుస్తుంది కాబట్టి సెల్ఫ్ లో చూపిస్తాను. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ బ్రైడల్ లో 20,000 30,000 లో వచ్చేటువంటి డిజైనర్ పీసెస్ అండి. యూనిక్ డిజైన్ పీసెస్ ఇవన్నీ కూడా. ఒక్కసారి మనం కాంట్రాస్ట్ కూడా చూద్దాం. ఇవి వచ్చేసరికి మన కాంట్రాస్ట్ లో కూడా జస్ట్ 3 to 3,500 లోపే వస్తుందండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్యాటర్న్. ఇవి వచ్చేసరికి మనకి 2,100 రూపీస్ నుంచి అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.